వ్యాపులుగా ఎవరైనా సరే లోక సంబంధమైనటువంటి వ్యాపకములతో, ఆలోచనలతో, లోక సంబంధమైన అలవాటులతో వస్తే ఈ దేవుని సన్నిధానంలో వారి జీవితంలో మార్చబడాలి. కానీ ప్రజలు ఎలా ఉంటున్నారు? ఏ పుణ్యక్షేత్రానికన్నా వెళ్ళని, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా వారి జీవితాలు అలాగనే ఉంటున్నాయి. నీ హృదయం అంతా దుర్మార్గతతో నిండి, నీ మనసంతా దుర్మార్గపు ఆలోచనలు కలిగి, ఎన్నో అసూయలు, ఎన్నో విభేదాలు, విద్వేషాలు హృదయమును నింపుకొని దేవుని సన్నిధానానికి వచ్చి విడిచిపెట్టి, ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారి వెళ్ళట్లా. ఎలా వస్తున్నారో అలాగనే వెళ్ళిపోతున్నారు. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే ఏముంది? సహోదరి, సహోదరుడా, రక్షించబడ్డావు, క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చావు.